హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. వీడియో చూస్తున్న పాయింట్లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చిన, అలాగే ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని మీకు అనిపించిన వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు క్వాలిఫికేషన్ అనేది ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడికన్నా వర్క్కి వెళ్దామంటే అక్కడ అతను విమడలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే ఈరోజు ఒక చోటికి వర్క్కి పోతే కనీసం 10th క్లాసు అయినా పాస్ అయి ఉండాలంటున్నారు. మరి 10th క్లాస్ పాస్ అయ్యారు కరెక్టేనా? 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి అతేంది? ఈరోజు మార్కెట్లో 10th ఫెయిల్ అయిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. మరి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఏం కావాలి అంటే ఎక్కడో ఒక వర్క్ కావాలా, వాళ్ళకి అవకాశం ఉండాలి. లేదు, ఈరోజు మార్కెట్లో ఏ మాల్స్కైనా వెళ్ళండి, మీరు అక్కడ 10th పాస్ అయి ఉంటేనే మీకు ఉద్యోగం అంటున్నారు. 10th ఫెయిల్ అయిన వ్యక్తికి ఎలాంటి అవకాశం లేదు. మరి అలా అతను ఏం చేయాలి అంటే ఒక స్వయం ఉపాధి అవకాశాన్ని ఎంచుకోవాలి. మరి ఈ మార్కెట్లో అలాంటి అవకాశాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అధైర్యపడాల్సిన పని లేదు. ఏ వ్యక్తి అయితే ఒక మాల్లో పనిచేస్తూ ఉంటాడు, 10th అయిపోయిన ఇంటర్ అయిపోయిన వ్యక్తితో అతను ఒక 8,000, 10,000, 12,000 సంపాదిస్తాడు. అంతకన్నా ఎక్కువ సంపాదించే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ శాలరీలు అంతే ఉంటాయి. అలాగే ఎక్కడైనా పనికి వెళ్తూ ఉంటాడు, అతను కూడా ఒక 8,000కో 9,000కో పని చేస్తూ ఉంటాడు. ఈరోజు పెట్రోల్ బంకులు అయి ఉండొచ్చు, ఎక్కడెక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, నేను కాదంటాం లేదు. వాళ్ళకి అక్కడ కూడా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే మేము వర్క్ ఇస్తామని అడుగుతున్నారు. మీరు అధైర్యపడకుండా మీకు స్వయం ఉపాధి మీరు సొంతంగా ఎంచుకోవాలంటే ఈరోజు నేను తక్కువ పెట్టుబడితో రూ. 3,000 ఆ పెట్టుబడితోటి ప్రతిరోజు రూ. 1,500, 1000కి తక్కువ కాదు, 1000 నుంచి రూ. 1,500 ఆదాయం వచ్చే ఒక అద్భుతమైన వ్యాపారాన్ని చెప్తాను. కాకపోతే మీకు కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఎవరో ఏదో అంటారనే భయం వదిలేసేయండి. ఎందుకంటే ఒక చిన్న వయసు, ఒక 10వ తరగతి 6వ తరగతి చదివిన వ్యక్తికి ఈ గిలి అనేది లేకపోతే అతను జీవితంలో ఎంత ముందుకెళ్ళగలడో, ఎంత సంపాదించగలడో ఒకసారి చూడండి. ఈరోజు నెలలో 30 రోజులు ఉంటాయి. మీరు 20 రోజులు కష్టపడ్డా కూడా రోజుకు రూ. 1,000 మీకు ఆదాయం ఉన్నదన్న కూడా 20,000 సంపాదించవచ్చు. మార్కెట్లో ఎక్కడా ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం కష్టపడే మనస్తత్వం ఉండాలి. దానికి సంబంధించిన వ్యాపారం ఈరోజు కొబ్బరి బొండాలు మార్కెట్లో హోల్సేల్ షాపులు వాళ్ళు బండ్లకి ఇస్తూ ఉంటారు. అలాగే బంకుల దగ్గర వాటిని అమ్ముకునే వాళ్ళకి విక్రయిస్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న కొట్లోళ్ళ దగ్గర కూడా అమ్ముకునే వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు. మీరు మార్కెట్లో మీకు ఏం అవసరం ఒక రూ. 3,000 పెట్టుబడితోటి ఆ హోల్సేల్గా కొబ్బరి బొండాలు వేసే వ్యక్తికి ఆ 3,000 ఇచ్చేసి మీ ఒక తోపుడు బండి రెంట్కి తీసుకుని, ఎందుకంటే ఆ కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తిని అడిగినా కూడా మీకు తోపుడు బండి ఒకటి ఏర్పాటు చేస్తాడు. అలాగే ఆ కాయలను ఈరోజు 2 రకాల విధానాలు ఉన్నాయి. కాయలను మీరు కొట్టలేకపోతే కాయలను రంధ్రం చేయడానికి ఒక మార్కెట్లో ఒక మర ఉంది. అంటే మీరు డీమార్ట్లో చూడండి, లేకపోతే అమెజాన్లో చెక్ చేసుకోండి. కాయలను అంటే హోల్డ్ చేసేసి దాంట్లో ఉంచి వాటర్ తీసేసి మనకు విక్రయిస్తుంటారు. ఏ విధంలోనే ముందుకెళ్ళండి. ఈరోజు కత్తితో కొడితేనే వ్యాపారం కాదు. మీరు ఆ విధంగా హోల్డ్ చేసేసి దాన్ని ఒక గ్లాసులో కొంచెం కూడా కస్టమర్లకి ఇవ్వచ్చు. అలాగే బాటిల్లో కొంచెం ఇవ్వచ్చు. ఆ హోల్ చేసిన తర్వాత దాంట్లో స్ట్రా వేసి కూడా కస్టమర్కి ఇవ్వచ్చు. ఎలాగైనా ఇవ్వచ్చు. కాకపోతే ఈ తోపుడు బండి ఒకటి ఏర్పాటు చేసుకోండి. తోపుడు బండి మీద 3,000కి ఎన్ని కాయలు వస్తాయో తీసుకోండి. ఈరోజు మార్కెట్లో ఒక కొబ్బరి బొండానికి రూ. 10 నుంచి రూ. 15 మనకు ఆదాయం వస్తుంది. మంచి కొబ్బరి బొండాలు రూ. 30 నుంచి రూ. 35 దాకా ఈ సీజన్లో వేస్తుంటారు కొట్లో హోల్సేల్గా. బయట రూ. 50 నుంచి రూ. 60 విక్రయిస్తుంటారు. ఎందుకంటే మన హైదరాబాదు మార్కెట్లో అయితే 60 అనేది ఫిక్స్ చేశారు. రూ. 60 తక్కువ లేదంటున్నారు. ఒక బాటిల్ వచ్చేసి 800 ml బాటిల్ 120, 100, 150 కూడా కొన్ని ఏరియాలో అమ్ముతున్నారు. కాకపోతే కొంచెం ఈ వ్యాపారం ఫస్ట్ మనం చేసేటప్పుడు కొంచెం బిడియంగా ఉంటుంది. ఏదైనా కానీ మీరు లక్ష్యం ఒకటే గుర్తుపెట్టుకున్నా, నేను ప్రతిరోజు ఒక 1000 ఏ వ్యక్తి కాడికి పనికి వెళ్ళకూడదు, నా పని నేనే చేసుకోవాలి, నేను 1,000-1,500 సంపాదించాలనే లక్ష్యంతో వెళ్ళండి. మంచి ఆదాయం ఉంటుంది. ఈరోజు కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఒక 4 బజార్లు ఏదైనా వ్యాపారం జరిగే 4 కూడలలో ఆ చివరి నుంచి ఈ చివరి తిరుగుతూ ఉన్నా కూడా మీకు వ్యాపారం వస్తుంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది తీసుకొని మీరు సెలెక్టెడ్గా ఏదైనా మంచి వ్యాపార సెంటర్లో ఒక 2-3 బజార్లు ఉన్న కాడ ఒక బజార్ టు ఒక బజార్ తిరుగుతూ నిదానంగా తిరుగుతూ ఉండండి. వ్యాపారం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు లారీలు అమ్మటం లేదు. మీరు ఒక తోపుడు మీద ఎన్ని కాయలు పడతాయి, పడితే ఒక 150 కాయలో ఒక 100 కాయలో పడతాయి. వాటిని మాత్రమే మీరు విక్రయిస్తారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొంచెం కష్టపడండి. కష్టపడితే మాత్రం ఒకరి కాడికి మీరు పనికి పోవాల్సిన అవసరం లేకుండా మీరు మీ కాళ్ళ మీద నిలబడుతూ మీరు అద్భుతమైన వ్యాపారం చేసుకోవచ్చు. ఈరోజు మీకు పెద్ద పోటీ అనేది కూడా ఏమీ లేదు. ఎవరు పోటీ వస్తారు మీకు? మీరు అంత కష్టపడగలిగితే, అంత కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి మీకు పోటీ వచ్చినా కూడా అతనికి కూడా వ్యాపారం ఉంటుంది. ఏమీ ఇబ్బంది లేదు అది. కాకపోతే ఏంటంటే శక్తి ఉన్న వ్యక్తులు ఏంటంటే ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసేసి ఏదైనా రోడ్ సైడ్ ఒక పాయింట్ ఏర్పాటు చేసుకొని
చేసుకొని అక్కడ కొబ్బరి బోండాలు దించుకొని అక్కడ సేల్ చేస్తూ ఉంటారు. లేదు ఆసక్తి కూడా లేదంటే మీరు 3000తో చేయగలిగే వ్యాపారం ఇదే. ఫస్ట్ స్టార్టింగ్ అట్లా చేసుకోండి. కొంత ఆదాయం మీరు సమకూర్చుకున్న తర్వాత మీకు ఏదైనా మంచి పాయింట్ గాని దొరికితే ఆ పాయింట్‌లో కొబ్బరి బోండాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి విక్రయించే ప్రయత్నం కూడా చేయొచ్చు. ముందు మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాంట్లో మర్మం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం ఎలా ముందుకెళ్ళినా కూడా మనం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి ఏం చేస్తుంటాడంటే ఫస్టే అద్భుతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశం మీద బల్క్‌గా ఎన్నో బోండాలు అంటే ఒక 500 కాయలు, 600 కాయలు అట్లా ఒకే చోట పోస్తూ ఉంటాడు. అలా పోస్తే అతనికి వ్యాపారం తక్కువగా ఉంటే కొన్ని పాడయ్యే అవకాశం, కొంత ఆదాయం కూడా రాదు ఒక్కొక్కళ్ళకి. చాలామంది అనుకుంటున్నారు కొబ్బరి బోండాల వ్యాపారం చేసే ప్రతి వ్యక్తికి అద్భుతమైన ఆదాయం ఉంటుందని. అలా కాదు. మీరు తక్కువ బోండాలేసుకోండి. ఫ్రెష్‌గా కనపడాలి. ఏందంటే ఎక్కువ బోండాలు పోసుకొని అమ్ముడు పోక వాటి రూపురేఖలు మారిన తర్వాత మనం అమ్ముకోలేము. ఒకవేళ అమ్ముకున్నా మనకంత ఆదాయం రాదు. ఎప్పటికప్పుడు మీరు 100 అమ్మగలరా? 100 తీసుకోండి. 200 అమ్మగలరా? 200 తీసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకొని మనం అమ్ముతూ ఉంటే ఏందంటే కాయ చూసేదానికి కూడా బాగుంటుంది. కస్టమరు తాగడానికి ఇష్టపడతాడు. ఒక కాయ మంపుగా ఉందనుకోండి కస్టమర్ మన షాపు దగ్గరికి కూడా రాడు. అలాగే మన బండి దగ్గరికి కూడా రాడు. ఈ బండి మీద చేసే వ్యాపారంలో నంబర్ 1 కాయలు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రూపాయి ఎక్కువైనా కూడా మంచి కాయలను సెలెక్ట్ చేసుకొని మీరు బండి మీద అమ్మగలిగితే కస్టమరు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక షాపు ఏ వ్యాపారం చేసే వ్యక్తి అయినా మీరు ఇటు వస్తారేమో అని ఎదురు చూస్తారు. ఎందుకంటే మీ కాడ అంత బెస్ట్ క్వాలిటీ తీసుకుంటారు కాబట్టి. ఆ విధమైన అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు కొబ్బరి బోండాల కాడ అప్పు తీసుకోవటం లేదు. మీరు డబ్బులు ఇచ్చి 1-2 సార్లు బేరమాడి ఎవరైతే ఈ కొబ్బరి బోండాలు హోల్సేల్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. కాబట్టి ఎంతమంది అంతమందితో బేరమాడి ఎక్కడ రీజనబుల్‌గా వస్తాయి, ఎక్కడ మంచి క్వాలిటీ ఉందో చూసుకొని అక్కడి నుంచి కొనుగోలు చేస్తే వ్యాపారం చేయండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. నా వల్ల కాదేమో, నేను ఇంకొకరి కాడికి పని పోలేకపోతున్నాను, అలాగే నాకు పెద్ద క్వాలిఫికేషన్ లేదు అనే ప్రతి వ్యక్తి ఈ విధానంలో ముందుకు పోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం బిడంగా ఉంటుంది. చాలామంది ఎవరేమనుకుంటారో, ఏం జరుగుతుందో అనే ఒకే ఒక్క విధానంతోనే జనాలు మదన పడిపోతుంటారు. ఎవ్వడూ మనల్ని అనుకునే అవకాశం, ఒకవేళ అనుకుంటే ఇబ్బంది ఏమి లేదు మీకు. ఎవడో మన గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఎవరికి లేదు. ఒకవేళ ఎవరైనా అనుకున్నా ఒకరోజు అనుకుంటారు, వారాలు, నెలలు అనుకోవడానికి వాడికి ఏం పని లేదా? పని ఉంటుంది వాడికి కూడా. కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. ఎవ్వడూ ఏమనుకోడు ఫ్రెండ్స్. అసలు ఒకరితో పనే లేదు. ఎవడన్నా అనుకున్నా కూడా ఎవడు మన ఆదాయం మంది, మన సంపాదన మంది, మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఏ వ్యక్తి అనుకునే వ్యక్తి ఎవడో ఇవ్వడు. కాబట్టి ఓపిక చేసుకొని కొంచెం కష్టపడండి. కష్టపడుతూ ఉంటే ప్రతి నెల మీరు తక్కువగా కొంచెం హార్డ్ వర్క్ చేయగలిగితే మీకు 30,000 రూపాయల పైనే తెస్తారు ఆదాయం. కొంచెం లేదు తక్కువలో కొంచెం కొత్త అలవాటు ఒక రోజు గ్యాప్ ఇస్తే ఏదైనా ఓపిక లేనప్పుడు మానుకున్నా కూడా 20,000 అయితే తక్కువ ఏం మిగలవు. అంత చాలా బాగుంటుంది వ్యాపారం. చిన్నగా డే బై డే ఇంప్రూవ్ అవుతూ కొంచెం 10 రూపాయలు పోగైన తర్వాత మంచి సెంటర్ చూసుకోండి. అక్కడ ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ బోండాల మీద అనుభవం వస్తుంది. దాంట్లో మర్మం తెలుస్తుంది, నైపుణ్యం తెలుస్తుంది. కాబట్టి మీరు అక్కడ పాయింట్ ఏర్పాటు చేసుకున్నా కూడా మీరు అమ్మగలుగుతారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. కాకపోతే ఇది తెలుసుకొని నేను చేయగలను అని అంటే మీ మీద మీకు నమ్మకం ఉన్న వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించండి. ఖచ్చితమైన విజయం అతనికి వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.